పరకామణి కేసులో హైకోర్టు సీరియస్గా స్పందించింది. తిరుమల శ్రీవారి పరకామణిలో కానుకల చోరీ ఘటన మీద అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసిన ఏవీఎస్ఓ అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ వై సతీష్ కుమార్ అసహజ మరణం మీద సిఐడి దర్యాప్తులో పలు అంశాలు వెలుగులోకి వచ్చాయని హైకోర్టు వెల్లడించింది. ఈ నేపథ్యంలో అభియోగ పత్రం దాఖలు చేసేంత వరకు కేసుని తామే పర్యవేక్షిస్తామని తేల్చెప్పింది. ఏసీబీ దాఖలు చేసిన నివేదికల ప్రకారం పరకామణిలో చోరీకి పాల్పడిన సివి రవికుమార్ ప్రభుత్వోద్యోగి నిర్వచనం పరిధిలోకి వస్తారని స్పష్టం చేస్తారు. అతను ఖచ్చితంగా వస్తారు. ఇతను ఏది చోరీ చేసిన రవికుమార్ వాస్తవంగా అతను మఠానికి సంబంధించిన నేను దీంట్లో టీటీడీ ఎంప్లాయీని కాదు, ప్రభుత్వోద్యోగిని కాదు అన్నాడు కదా. కాదు, అతను ప్రభుత్వోద్యోగి కిందకి వస్తాడని తేల్చెప్పింది. ఐపీసీ 409 ప్రభుత్వోద్యోగి నేరపూర్తి విశ్వాసఘాతకానికి పాల్పడడం సెక్షన్ నమోదు చేయలేదు అని చెప్పింది. ఏసీబీ నివేదిక ప్రకారం రవికుమార్ ఆయన కుటుంబానికి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని పేర్కొంది. చోరీ కేసును నిర్వీర్యం చేసేందుకు ఇందులో ప్రయత్నాలు జరుగుతున్నాయన్నటువంటి అంశాన్ని ప్రధానంగా తీసుకుంది. నిందితుడు రవికుమార్ తదితరులతో తిరుమల తిరుపతి దేవస్థానం అప్పటి అధికారులు పోలీసులు కుమ్మక్కయ్యారని పునరుద్ఘాటించింది. నిందితుడు రవికుమార్ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇచ్చిన ఆస్తులను స్వీకరించే విషయంలోనూ తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు బోర్డు సభ్యులు నిబంధనలను పాటించలేదని ఆక్షేపించింది. సుప్రీంకోర్టు తీర్పును పరిశీలించి అంశాల విషయంలో చట్టం నిబంధనల ప్రకారం ముందుకెళ్లాలని సిఐడి ఏసీబీ డీజీలను ఆదేశించింది. నిబంధనలు అతిక్రమించిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు తిరుమల తిరుపతి దేవస్థానానికి స్పష్టం చేసింది. దర్యాప్తు తీరుపై సంతృప్తి వ్యక్తం చేసింది. సంబంధిత అధికారులను అభినందించింది. మరోవైపు పరకామణిలో కానుకలు లెక్కించేందుకు స్వచ్ఛందంగా వచ్చే భక్తులు అమానవీయ రీతిలో తనిఖీ చేయడాన్ని నిలిపివేయాలని కోర్టు చేసిన సూచనను తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో సానుకూలంగా స్పందించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. కానుకలు లెక్కింపునకు టేబుల్ ఏర్పాటు చేయాలన్న కోర్టు సూచనను పాటించడం సాధ్యం కాదని ఈవో నివేదికలో పేర్కొనడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. లెక్కింపు ప్రక్రియలో మర్యాదపూర్వక విధానాన్ని అనుసరించే ఆలోచనలతో ముందుకు రావాలని ఈవోకు సూచించింది. అందుకు మరికొంత సమయం ఇస్తూ విచారణ ఈ నెల 31కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నవనేని రామకృష్ణ ప్రసాద్ గురువారం మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. గురువారం జరిగిన విచారణలో ఈవో తరపు న్యాయవాది శ్రీనివాస్ బాబా వాదనలు వినిపిస్తూ టేబుల్ను ఏర్పాటు చేసి కానుకలు లెక్కించాలని న్యాయస్థానం చేసిన సూచన అనుసరించడం సాధ్యం కాదు. అరటన్ను బరువున్న హుండీని టేబుల్పై బోర్లించడం సురక్షితం కాదు. రోజు పరకామణిలో 300 మంది భక్తులు కానుకలు లెక్కిస్తారు. వాళ్ళందరికీ టేబుల్ ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రస్తుత విధానాల్లో మార్పులు తేవాలంటే ఆగమ శాస్త్ర పండితులు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుల ఆమోదం తప్పనిసరి. ఈవో ఒక్కరే నిర్ణయించలేరు. బోర్డులో ఎట్లాంటి సభ్యులు ఉన్నారో మీకు తెలిసిందే. కోర్టు చేసిన సూచనలు శాశ్వత ప్రణాళిక ప్లాన్ బిలో అమలు చేసేందుకు ఈవో చర్యలు తీసుకుంటారన్నారు. ఈ వాదన మీద న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు. కోర్టు సూచనలు పట్టించుకోకుండా సంప్రదాయాలకు సాగ్గా చూపుతారని ఘాటుగా వ్యాఖ్యానించారు. కానుకలు కింద పోసి తొక్కుతూ నడవడం సంప్రదాయం అని మండిపడ్డారు. లెక్కింపులు అనుసరిస్తున్న ప్రస్తుత విధానం సరైంది కాదన్నారు. అదే సందర్భంలో సిఐడి విచారణతో పాటు తన ఆస్తుల విషయంలో దర్యాప్తు జరపాలని ఏసీబీని ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ పరకామణిలో చోరీ కేసు నిందితుడు రవికుమార్ దాఖలు చేసిన అప్పీల్ మీద గురువారం ధర్మాసనం విచారణ జరిపింది. వ్యవహారంలో ఏదో ఉందని పేర్కొంది. 15 కోట్ల ఆస్తులు తిరుమల తిరుపతి సరెండర్ చేసి మొత్తం వ్యవహారాన్ని చక్కదిద్దేందుకు జరిగిన ప్రయత్నం కేసు కదా అని గుర్తు చేసింది. ప్రస్తుతం రవికుమార్ విషయంలో మధ్యంతరోత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. విచారణ ఈ నెల 29కి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరసింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్ రఘునందన్ రావుతో కూడిన ధర్మాసనం గురువారం మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. రవికుమార్ అప్పీల్తో పాటు చోరీ కేసును రాజీ చేస్తూ లోక్ అదాలత్లో జారీ చేసిన ఉత్తర్వులు చట్టబద్ధతను తేల్చే విషయమై నమోదు చేసిన సుమోటో వ్యాజ్యంపై ధర్మాసనం విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. గురువారం జరిగిన విచారణలో రవికుమార్ తరపు సీనియర్ న్యాయవాది సి నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ దర్యాప్తు జరపాలని, కేసు నమోదు చేయాలని సింగిల్ జడ్జి ఆదేశాలు జారీ చేశారన్నారు. రవికుమార్పై తొందరపాటు చర్యలు తీసుకోవడం నిలువరించాలని కోరారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై స్టే ఇవ్వాలన్నారు. ఇది చిన్న చోరీ కేసు అని తెలిపారన్నట్లు వార్తని హైలైట్ చేశారు.